లోక్సభ సమావేశం వాయిదా పడింది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను మ్యాగజైన్ ప్రచురించింది. ఆ వివరాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని, ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. అనంతరం రాహుల్పై స్పీకర్ ఓం బిర్లా సైతం మండిపడ్డారు. రాహుల్ హోదాకు తగ్గట్లు మాట్లాడడం లేదని అన్నారు. తీవ్ర గందరగోళం అనంతరం సభను సాయంత్రం 4 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. Chinese forces were approaching Kailash Ridge. 4 tanks. बार-बार बोल रहे हैं कि हम लोग सुनना चाहते हैं। काल्पनिक बातें हो रही है। जो चीज नहीं बोलना चाहिए, जिसका परमिशन नहीं है, आप बार-बार बोलते हुए आप क्या हासिल करेंगे? देश को नीचा दिखा के आपको क्या फायदा मिलेगा, ये बताइए। हमारा और आपका मतभेद हो सकता है, देश हित में हम सबको एकजुट आना चाहिए, इसमें तो कोई मतभेद नहीं है। आप एक ऐसा चीज बता रहे हैं जिसका कोई सोर्स नहीं है। किसने राहुल गांधी जी को बताया कि चाइनीज टैंक यहाँ खड़ा है, इंडियन टैंक यहाँ खड़ा है? चाइनीज एक मिनट सर, ये बात सर 31 अगस्त 2020 में शुरू होती है। 4 टैंक्स हिंदुस्तान ने कैलाश सदन नियमों प्रक्रियाओं से चलेगा। मैंने इस विषय पर व्यवस्था दे चुका हूं। मैं पुनः आग्रह करता हूं माननीय सदन के नेता से कि वह महामहिम राष्ट्रपति जी के अभिभाषण पर बोलें। महामहिम राष्ट्रपति भाषण पर बोलें। आप राष्ट्रपति अभिभाषण बोले, मुझे कोई दिक्कत नहीं है, लेकिन आप सर, मैं नेशनल सिक्योरिटी पर बोल रहा हूं। जो हुआ है सर, वो सेना के सब लोगों को मालूम है, वो छुपा नहीं है उनसे। वो आप यहां जनता से छुपाने की कोशिश कर रहे हो, बट वो रियलिटी। आप बार-बार हमारा आर्मी को नीचा दिखाने के लिए बार-बार स्टेटमेंट दे रहे हैं, ये तो ठीक बात नहीं है सर। और दूसरा सर, अगर मेरा रिक्वेस्ट ये है, अगर राहुल गांधी जी अगर हमारा बॉर्डर के बारे में बात करना चाहते हैं तो कांग्रेस पार्टी आज सदन में बताए 1962 में हमारा कितना जमीन आपने चाइना को सरेंडर किया, 1952 में हमारा कितना जमीन सरेंडर किया आपने की जाती है। सर, चाइनीज फोर्सेस వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రోహిత్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ నివాసంపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రోహిత్ పిటిషన్లో కోరారు. ఈ ఘటనలో ప్రాణహాని ప్రమాదం తలెత్తిందని, ఇంటికి నిప్పు పెట్టి ఆస్తులు ధ్వంసం చేశారని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై తక్షణమే కేసులు నమోదు చేసి కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ను అత్యవసరంగా విచారించిన హైకోర్టు ఘటనపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో సీబీఐ రిపోర్టు తర్వాత చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అలాగే ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్న సంస్థను పరిచయం చేసిందనే జగన్ అని గుర్తు చేశారు. సీబీఐ సిట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసే అవకాశమే లేదని తేల్చారని భూమన వివరించారు. డిఫెన్స్ లో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడుతున్నారు ఈ రోజున? యానిమల్ ఫ్యాట్ కలిపినారు అని చెప్పిన తరువాత సాక్షాత్తు సుప్రీంకోర్టే మిమ్మల్ని మీరు ఇలా మాట్లాడటం మంచి పద్ధతా
అని ప్రశ్నించి వాళ్ళు సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసినారు. అంతకు పూర్వం వీరు మాట్లాడడం జరిగింది. మొదట జూలై నెలలో 2024లో శ్యామలరావు గారు ఈవోగా వెజిటబుల్ ఆయిల్ కలిపారు అన్నటువంటి రిపోర్టు ఎన్డీడీబీ నుంచి వచ్చింది అని ఆయన చెప్పటం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన సెప్టెంబర్ 18 తర్వాత సెప్టెంబర్ 23వ తారీఖున ఇదే శ్యామలరావు గారు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలిపింది అని చంద్రబాబుకు వంత పాలుకుతూ చంద్రబాబు ఆయన చేత మాట్లాడించటం జరిగింది. కానీ సిట్ అంటే సిబిఐ ఎంక్వైరీలో అదే ఎన్డీఆర్ఐ రిపోర్టు మళ్లీ పంపించిన తరువాత ఇలాంటి అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని వాళ్ల ఛార్జ్ షీట్ లో, మొన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టుకు నివేదించినారు. ప్రధానమైన ఇప్పటి వరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.